కేంద్రంలో కాంగ్రెస్ గెలుపుతోనే ప్రజల జీవితాలు బాగుపడతాయి అంటున్నారు ఎన్ఆర్ఐలు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ కనీసం 14 సీట్లలో విజయం సాధిస్తుందని అన్నారు. దేశ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది అంటున్న ఎన్ఆర్ఐలతో మా ప్రతినిధి సాదేక్ ఫేస్ టు ఫేస్. పార్లమెంటు సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో ఎన్ఆర్ఐ సంబంధించినటువంటి వాళ్ళు కూడా ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఉన్నాయి దేశంలో. అందుకోసం ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కూడా ఎన్ఆర్ఐ సెల్ సంబంధించిన వాళ్ళు, ఇండియన్ ఓవర్సీస్ సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతలందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది, ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఉంది. సో దేశంలో ప్రస్తుతం పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని వారు ఎన్ఆర్ఐస్ని అడుగుదాం, తెలుసుకుందాం. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఏం కోరుకుంటున్నారు? నేను అమెరికా నుంచి వచ్చాను, న్యూజెర్సీ ప్రిన్స్టన్ నుంచి వచ్చాను. మేము కోరుకునేది అంటే భారతదేశంలో ప్రజాస్వామ్యం నిలవాలి, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. ఇదే ముఖ్యం. ఎందుకంటే ఈసారి కనుక ఓటు వేయకపోతే కాంగ్రెస్కు, ఇక బీజేపీ కనుక వస్తే రాజ్యాంగం ఉండదు. మనుతీరిని ఇంప్లిమెంట్ చేస్తారు వాళ్ళు. వాళ్ళ 400 రావడానికి కారణం వాళ్ళు మనుతీరిని పెట్టేసి తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఎవరికి కూడా అసలు లేకుండా చేస్తారు. వాళ్ళు బెదిరించేసి జైల్లో పెట్టి మనల్ని పిక్క తింటారు. ఇప్పుడు మొన్న చూసినో లేదో, మొన్న ఎలక్ట్రల్ బాండ్లో బెదిరించి పెద్ద పెద్ద కంపెనీలు బెదిరించి వాళ్ళు డబ్బులు పెట్టుకున్నారు. సేమ్ థింగ్ ఇక్కడ చూడండి, తెలంగాణ అన్యాయమైంది మన బిజినెస్ మెన్స్ కూడా. సో జీవీకే గారి గురించి మన పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు మాట్లాడారు. ఇటువంటి ఇంకా ఎన్నో జరుగుతాయి. అందుకొరకే ఈసారి ఓటు కాంగ్రెస్కి వేయండి. కాంగ్రెస్ వేస్తే మన జీవితాలు బాగుపడతాయి. థ్యాంక్ యూ. మీరు అంటే ఇతర దేశాల్లో ఉంటారు, కానీ ఇక్కడ దేశంలో ఉన్నటువంటి ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేసేందుకు మీరు తెలంగాణకు రావడం జరిగింది? గత 100 రోజుల నుంచి తీసుకుంటే శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్రం సమూల అభివృద్ధి చెందుతుంది. రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 14 సీట్లు మేము గెలవబోతున్నాం. ఎందుకంటే ఇది రిఫరెండం, రేవంత్ రెడ్డి గారి పాలన మీద రిఫరెండంగా మేము స్వీకరిస్తున్నాం. ప్రతి అంశాన్ని యువత, విద్యార్థి, మహిళ, రైతు ప్రతి అంశాన్ని పొందుపరిచి రేపు భవిష్యత్తులో ఒక 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాబోయే 10 సంవత్సరాలకు ఒక బాటలు వేయడం జరుగుతుంది. ఉదాహరణకు తీసుకుంటే రీసెంట్లీ లండన్కు రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది. ఈ యొక్క మూసీ నది ప్రక్షాళన చేసి ఒక ఉపాధి హామీ కల్పించి పారిశ్రామిక అభివృద్ధి చేసే విధంగా వారు చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. అదేవిధంగా మనకు ఒకసారి మన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యేకంగా తీసుకుంటే విభజన హామీ చట్టాలను మనం అందరికీ కూడా 10 సంవత్సరాల నుంచి చూడడం జరిగింది. ఆ అంశాలను ఎలాగో బీజేపీ నెరవేర్చలేదు. రాబోయే ఇండియా కూటమి ఆ యొక్క విభజన హామీ చట్టాలను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుంది. ఐటీఐఆర్ ప్రాజెక్టు కానీ, రైల్వే కోచ్ కానీ, ఇవి బయ్యారం మైన్స్ కానీ చేసే అవకాశం ఉన్నది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రాబోయే ప్రభుత్వంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ప్రత్యేక శ్రద్ధ వహించి నేడు ఇంటింటికి, దేశం మొత్తం ఇంటింటికి ఐటీ ఫలాలను ఏ విధంగా అందించిందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఫలాలను అందిస్తుంది. దానికి మా శామ్ పిట్రోడా గారి ఆధ్వర్యంలో మొత్తం ఒక బ్లూ ప్రింట్ రెడీ చేయడం జరిగింది. రాహుల్ గాంధీ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆ యొక్క కాంపిటీషన్ మనం ఇప్పుడు తట్టుకోలేకపోతున్నాం. ఐటీ మన అదృష్టం మంచుకుని ఇంగ్లీష్ విద్య, మన యొక్క ఇంజనీరింగ్ విద్య, సాంకేతిక విద్య జవహర్లాల్ నెహ్రూ గారు స్థాపించినటువంటి ఐఐటి, ఐఎంఎం నుంచి వచ్చి మనం తట్టుకోగలిగినాం. కానీ ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని మనం తట్టుకోగలిగినా కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తట్టుకోలేకపోతున్నాం. దాని మీద మనం ఫోకస్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, ఆశిస్తుంది. ఓకే, అంటే దేశంలో ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? ఒకసారి మణిపూర్ అంశాన్ని తీసుకుంటే మేమందరం చాలా సిగ్గుపడుతున్నాం. ఏంది మీ దేశంలో ప్రజాస్వామ్యం ఈ రకంగా ఉంటుందా? ఒక మహిళను బహిరంగంగా నగ్నంగా ఊరేగిస్తూ చేస్తున్నటువంటి అకృత చర్యలను మీరు ఏ విధంగా స్వాగతిస్తున్నారని చెప్పేసి మమ్మల్ని అడుగుతున్నారు. అది మరవకముందే ఈరోజు ప్రజ్వల్ రేవణ గారి అంశాన్ని తీసుకుంటే 2000 మంది మహిళలు బాధితులంట. ఆయన మా యూరోప్కు వచ్చి జర్మనీలో దాక్కుంటే దాని గురించి మాట్లాడే నాదుడే లేడు ఈరోజు. ఒక్కసారి మహిళల రక్షణ ఒక్కసారి ఆలోచిస్తే చాలా బాధ అనిపిస్తుంది. మేము ఆ విధంగా ఒక ప్రజాస్వామ్యం తీసుకున్న, ఆర్థిక విధ్వంసం తీసుకున్న, నల్ల చట్టాలు, రైతులు మా హక్కుల కోసం పోరాటం చేస్తే వాళ్ళని ఖలిస్తాన్ ముద్ర వేసిండ్రు. సంవత్సరం వరకు వాళ్ళు ఢిల్లీలో ధర్నాలు చేస్తుంటే వాళ్ళ మీదకి పిస్తోలతోటి, వెహికల్లతోటి పొట్టి చంపేసిండ్రు. తీరా చూస్తే మళ్ళీ తర్వాత చట్టాలను వెనక్కి తీసుకున్నాం. ఏ అంశం తీసుకున్నటువంటి విజ్ఞానం అనేది ఒక వివేకవంతమైనప్పుడు ప్రధానమంత్రి గారు స్థాయిలో ఉండాల్సిన వ్యక్తిని మనం ఒక అల్పుణ్ణి ప్రధానమంత్రి చేసుకున్నాం.
రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక గొప్ప మన్మోహన్ సింగ్ గారిని, ఒక గొప్ప పివి నరసింహారావు గారిని కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అందిస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. మీరు చెప్పండి మేడం, మీరు గత ప్రభుత్వాలు సంబంధించిన దాంట్లో నిర్బంధాలను చూసడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో అంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీరు చూసినటువంటి వ్యవస్థ కానీ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థ మీరు ఇతర దేశాల్లో ఉండి ఎట్లా మీరు ఆలోచిస్తున్నారు? నేను న్యూయార్క్ నుంచి అండి. నేను గత 23 ఏళ్ళ నుంచి న్యూయార్క్లో ఉంటున్నాను. హలో యా. అండ్ ఎంత దారుణమైన పాలన అంటే ఇక్కడ స్పెషల్లీ స్టేట్లో చూస్తే ఒక్క వ్యవస్థ కూడా పనిచేయకుండా అయిపోయింది. ఓన్లీ ఓ వ్యవస్థ అంటే అది పోలీస్ వ్యవస్థ. ఎంత అరాచకం అంటే ఎవ్వరు మంచిగా బతుకుతున్నా ఎదుగుతున్నా కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నా వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టినారు. అండ్ స్టేట్లో చూస్తే సెంట్రల్లో చూస్తే ఎగ్జాంపుల్ రాహుల్ గాంధీ గారినే ఇల్లు వెకేట్ చేయించారు అండ్ సభ్యత్వం రద్దు చేశారు. ఇంత పెద్ద కుటుంబం సాక్రిఫైస్ చేశారు. దేశంలో ప్రస్తుతం పరిస్థితులు ఎందుకు అనుకూలంగా లేదనుకుంటున్నారు? ఎవరి ప్రోద్బలం ఉంది? వాళ్ళ వల్ల వారికి ఎటువంటి ఆశిస్తున్నారు వాళ్ళు? బీజేపీ, అమిత్ షా, మోడీ ఈ కాంబినేషన్లో పర్సనల్ ఈగోస్ పెట్టుకొని పర్సనల్ అటాక్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ కుటుంబము ప్రాణాలు పోగొట్టుకున్న కుటుంబం. మరి అలాంటి కుటుంబాన్ని పర్సనల్ అటాక్ చేయడం ఎంతవరకు కరెక్ట్ ఇది? సో అందుకని ఎన్ఆర్ఐస్ మేము 22% రెవెన్యూ కాంట్రిబ్యూట్ చేస్తున్నాం దేశానికి. అందుకని మా వంతు సాయం మేము చేసి రాహుల్ గాంధీ గారిని పిఎం చేసుకుందామని నేను 7 వారాల నుంచి గ్రౌండ్లో పనిచేస్తున్నాను. ఎంత మంచి బ్రహ్మరథం పడుతున్నారో ప్రజలు. మేమందరం చేయి వేస్తాము, చేంజ్ తెచ్చి చూపిస్తాము అని చెప్తున్నారు. అందుకని వీ వాంట్ టు అగ్రెసివ్లీ వర్క్ అండ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ తెలంగాణ పర్సన్ టు ఓట్ ఫర్ కాంగ్రెస్ అండ్ బ్రింగ్ ఏ చేంజ్ ఇన్ ఢిల్లీ. థ్యాంక్ యూ. ఓకే, ప్రదీప్ గారు మీరు చెప్పండి, ఎట్లా ఉందండి దేశంలో ప్రస్తుత పరిస్థితులు ఎట్లా అనిపిస్తున్నాయి? రాజ్యాంగాన్ని మార్చాలనే చర్చ కొనసాగుతుంది. దేశంలో ఎటువంటి ప్రభుత్వాలు ఉంటే ఎన్ఆర్ఎల్ కానీ లేకుంటే వచ్చేటువంటి ఓవర్సీస్ సంబంధించిన విద్యార్థులకు ఉపయోగపడేటువంటి విధానాలు ఉండే అవకాశం? ఇప్పుడు భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. కానీ ఈ 10 సంవత్సరాల పాలనలో అసలు మన ప్రజాస్వామ్యం అనేది ఉన్నదా? ఇప్పుడు మీరు ఎన్ఆర్ఐస్కి గురించి మాట్లాడినారు. అక్కడ నుంచి వచ్చే వాళ్ళని ఏదైతే గవర్నమెంట్ మీద క్రిటిసిజం చేస్తూ పోస్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, సందీప్ బంగళ ఈజ్ కోఆర్డినేటింగ్ సోషల్ మీడియా, ఎంత హెరాస్మెంట్ చేస్తున్నారంటే వాళ్ళు వచ్చిన వాళ్ళని అరెస్ట్ చేయడం, వాళ్ళది సీజ్ చేయడం పాస్పోర్ట్లు. దిస్ ఈజ్ నాట్ డెమోక్రసీ. డెమోక్రసీ అని అంటే నీకు ప్రశ్నించే గొంతు అనేది ఉండాలి. ఇప్పుడు ఈరోజు బీజేపీ ప్రయత్నం ఏంటంటే 3వసారి అధికారం వస్తే, అది రాదు, వస్తే రాజ్యాంగాన్ని వాళ్ళకు అనుకూలంగా ఏ పార్టీ అసలు అపోజిషన్ పార్టీ అనేది లేకుండా ఈ యొక్క మన సమాజాన్ని డివైడ్ చేసి ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ, బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్ మన బిఆర్ అంబేద్కర్ గారు మన దేశ పరిస్థితులన్నీ ఆలోచించి అట్టడుగున్న వాళ్ళని పైకి తీసుకురావాలంటే రిజర్వేషన్లే ఒక విధానం అని చెప్పేసి తీసుకొచ్చిన దాన్ని ఈరోజు వాళ్ళ లీడర్లు, ఇప్పుడు హెగ్డే గారు మన కర్ణాటకలో మొన్న పదే చెప్పడం జరిగింది, మేము వస్తే రిజర్వేషన్లు తీసేస్తాం, దాని గురించి కాన్స్టిట్యూషన్ మారుస్తాం. ఇంకా ఎన్నో దురాలోచనలు ఉన్నాయి. సో ఈరోజు మనం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరు వచ్చి ఇండియా అలయన్స్కి, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే మన రాజ్యాంగం మన భావితరాలకు మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. మీరు చెప్పండి సార్, అంటే భారతదేశంలో సంబంధించిన కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి సంపదను కొల్లగొట్టుకుపోయి నీరజ్ మోడీ కానీ లలిత్ మోడీ లాంటి వాళ్ళు ఇతర దేశాలకు పారిపోయారు. అప్పుడు మీ అంటే ఇతర దేశాల్లో మీరు ఉంటారు కనుక వాళ్ళు మీతో ఎట్లా ఇంటరాక్ట్ అవుతారండి? మీ దేశంలో ఇట్లాంటి జరుగుతున్నటువంటి ఆర్థిక నేరాలుగా వాళ్ళు ఉన్నారని విషయం ఒకటండి. సో అది నీరజ్ మోడీ కాదు, నీరవ్ మోడీ. సో నీరవ్ మోడీ, లలిత్ మోడీ, మెహుల్ చౌక్స్కీ, వీళ్ళంతా ఏంటంటే మోస్ట్లీ బ్యాక్డ్ అప్ బై నరేంద్ర మోదీ అండ్ హిస్ గ్యాంగ్, ఎక్స్టార్షన్ గ్యాంగ్. అండ్ వీళ్ళు ఎక్స్టార్షన్ చేస్తారు, వీళ్ళు పైసలు తీసుకుని పరిగెడతారు. సో యాజ్ ఫర్ యాజ్ వాళ్ళ ఇంటరాక్షన్ మోస్ట్లీ నాకు తెలిసి వీళ్ళ ప్రొటెక్షన్లోనే ఎక్కడో సేఫ్గా ఉండి ఉంటారు. దట్ ఈస్ నాట్ ద ఫ్యాక్ట్ కరెంట్లీ. వాట్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఇస్, మీరు ఎన్ఆర్ఐస్గా మేము ఇండియాకి అప్పులు చేసేది ఏంటంటే ముఖ్యంగా బహుశా ఒకవేళ కనుక మీరు బీజేపీ ప్రభుత్వాన్ని వాళ్ళన్నట్టు 400+ 400+ మీరు కనుక ఇస్తే బహుశా ఇదే మీ లాస్ట్ టైం యు ఆర్ ఓటింగ్ ఫర్ ఇన్ ఎ డెమోక్రసీ. ఆ ఓటింగ్ అనే రైట్ కూడా వీళ్ళు ప్రభుత్వంలోకి వస్తే తీసేసే ఛాన్స్ ముఖ్యంగా ఉంది. ఎందుకంటే వీళ్ళు ఇచ్చే నారా 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది అయితే అంటున్నారో, చరిత్రలో 95 ఏళ్ల క్రితం ఇది జరిగింది. 1 people
వన్ రైక్ అంటే వన్ కంట్రీ అండ్ వన్ లీడర్ అని ఒక నాయకుడు అన్నాడు. తర్వాత అది జనాలు దానికి బ్రహ్మరథం పడితే వితిన్ 1 ఇయర్లో ఆ కంట్రీలో ఎలక్షను ప్రజాస్వామ్యం అనేది లేకుండా చేశాడు. ఆ కంట్రీ జర్మనీ అండి, ఆ లీడర్ పేరు హిట్లర్. సో అదే మోడల్లో ఇప్పుడు ఒక లైన్ మిస్సింగ్ ఉంది. ఇప్పుడు ఏమన్నారు, 1 నేషన్ 1 ఎలక్షన్ అంటున్నారు. నెక్స్ట్ వచ్చేది 1 లీడరే. ఇది చరిత్రలో ఇంతకుముందు జరిగింది. ఇది పునరావృతం కావద్దనే ఎన్ఆర్ఐ సమాజం, ముఖ్యంగా ఓవర్సీస్ సిటిజన్స్ అందరూ వస్తున్నారు. వాళ్ళు చూసింది ఏంటి అంటే 10 సంవత్సరాలలో పడుతున్న రూపీ విలువ, పెరుగుతున్న గ్యాస్ విలువ, ముఖ్యంగా హై నెట్వర్త్ ఇండివిజువల్స్ మైగ్రేషన్ ఏదైతే ఉందో వాళ్ళు దేశం వదిలి వెళ్ళిపోతున్నారు. సో దట్ ఈస్ ఎ కన్సర్నింగ్ థింగ్. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ వీళ్ళు ఉద్యోగాలు కల్పిస్తారు, వాళ్ళు ఉండట్లేదు ఇక్కడ, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సో దట్ ఈస్ ఎ ప్రాబ్లమ్ రైట్ నౌ అండ్ దట్ ఈస్ ద ఎగ్జాక్ట్ రీజన్ వై పీపుల్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ ఆర్ కమింగ్ హియర్ to save democracy, save India which we grew up. So that is a message we Indian Overseas Congress are giving everywhere, and I'm sure we are winning 13 to 14 seats in Telangana, and BJP President Mr. Kishan Reddy is losing Secunderabad, mark my words. Thank you. आप कौन सा कंट्री में रहते हैं, क्या है देश में, क्या चल रहा है? I'm in USA and I'm President of Indian Overseas Congress USA. I'm only saying 1 minute. What's the 5 reasons to vote for Congress? Save Constitution, save our Jawan, save our Kisan, save our democracy, save our media. इस सिलेक्शन के बाद यदि हमने उस कांग्रेस को वोट ना दिया तो सब कुछ खत्म हो जाएगा. तो there should be not election after that. The Modi will be another Hilton. So I'm telling you the 5 reasons. Very simple and easy way explain to people. Save Constitution, save our Jawan, save our Kisan, save our democracy and save our media. That's it. Thank you. ఓకే, చెప్పండి సార్. అంటే ప్రస్తుతం రాష్ట్రంలో అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని అంత గతంలో ఎట్లా రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయి, దేశంలో ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు, పార్లమెంట్ ఎన్నికలు అవుతున్న నేపథ్యంలో మీరు దగ్గర నుండి చూస్తున్నారు, ప్రజలను ఏం కోరుకుంటున్నారు, మీరు ఇతర దేశాల్లో ఉండి ఏం కోరుకుంటున్నారు? ప్రత్యేకంగా చెప్పాలంటే ఇతర దేశంలో ఉన్నదానికంటే ఎక్కువ నేను గత 8 నెలలకెళ్ళి ఇక్కడ నుండి ఎమ్మెల్యే టికెట్గా కానీ ప్రజలలో ఉండి కానీ పేరుకి ఎన్ఆర్ఐలు అమెరికాలో ఉంటుర్రు, అక్కడ ఉంటుర్రు, ఇక్కడ ఉంటుర్రు అనే కానీ నిత్యం సోషల్ మీడియా ద్వారా కానీ డే టు డే ఏం జరుగుతుంది, ఎవరెన్ని ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు, వాళ్ళకు మనం ఏం చేయగలుగుతాం అనేది. అమెరికాలో ఉన్నా కూడా కేసులు పెట్టించినటువంటి నాయకులు ఉన్నారు. ఇప్పుడు ఈ పకోడీ బ్యాచ్ ఏదైతే ఉందో, ఇప్పుడు పకోడీ అని ఎందుకు అంటున్నంటే కేసీఆర్ గారు ఈ మధ్య కేసీఆర్ గారు తాతతో కూర్చొని పకోడీ తినే కాడికి వచ్చిండు, గుడిసెలో కూర్చొని ఆయన పకోడీ అయిపోయాడు. ఇప్పుడు దేశంలో ఏమైపోతుంది అంటే నెక్స్ట్ మోడీ కేడీ అయిపోతాడు. రాహుల్ గాంధీ గారు రావడం కంపల్సరీ. ఈ నీరవ్ మోడీ ఇంకా ఎవరైతే వీళ్ళంతా ఉన్నారో పక్కా వీళ్ళంతా కేడీలై జైల్లోకి పోయే అవకాశం కంపల్సరీ ఉంది. ఎప్పుడైనా సరే ఈ రాజ్యాంగం జోలికి ఎవరు వచ్చినా కూడా అది ఖచ్చితంగా వాళ్ళు పడిపోవాల్సిందే. రాజ్యాంగాన్ని మార్చేంత సత్తా, దమ్ము, ధైర్యం, అధికారం ఎవ్వరికి లేరు. మళ్ళొక అంబేద్కర్ గారు తిరిగి రావాల్సిందే. మళ్ళొక అంబేద్కర్ గారు వచ్చి దాన్ని మార్చాలని అనుకున్నా కూడా దాని పరంగా ఆయన అయ్యో నేనే రాసినా కదా మళ్ళీ నేను ఎట్లా మారుస్తాను ఆలోచించే పరిస్థితిలో ఉంది. అందుకని ఒకటే చెప్పేది ఏంటంటే జనాలలో కానీ నిత్యము ఏ అవసరాలు ఉన్నా కూడా ఎక్కడున్నా కూడా ప్రజలు పడుతున్న ఇబ్బందులు, టీఆర్ఎస్ పార్టీలో కానీ బీజేపీలో కానీ పడుతున్న ఇబ్బందులు కాంగ్రెస్ వాళ్ళే వాళ్ళ కష్టాలు తీర్చారు, కాంగ్రెస్ వాళ్ళే వాళ్ళ కష్టాలు కూడా తీరుస్తున్నారు. అందుకని చెప్పి ఈ సందర్భంగా నేను ఏం చెప్తున్నాను అంటే ఎవరికి ఏం అవసరం ఉన్నా మనం అది తెచ్చుకోవాలి, కొట్లాడైనా సరే తెచ్చుకున్నాం. మళ్ళీ ఇప్పుడు కావాలని తెచ్చుకోవాలంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీతోటి అవుతుంది. ఈ 13 ఎంపీ సీట్లు గెలవబోతున్నాం. మనం దేశంలో ప్రధానిగా మనం రాహుల్ గాంధీ గారిని చూడబోతున్నాం. మీరు చెప్పండి సార్, మీరు ఏ దేశంలో ఉంటారు, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ? నా పేరు రాజశేఖర్ రెడ్డి, మహబూబ్నగర్ జిల్లా. వెనకటికి వలసల జిల్లా అనేటోళ్ళు, లేబర్ జిల్లా అనేటోళ్ళు ఇప్పుడు జిల్లా ముందుకు వచ్చింది. అదేంటంటే గత ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి చేసింది మా ప్రాంతము. ఎన్ఆర్ఐలో ఎందుకు ఎలక్షన్లు అంత కట్టుకొని పనిచేస్తున్నాము, ఎమ్మెల్యే ఎలక్షన్లు, ఎంపీ ఎలక్షన్లు అంటే ఒకటి వచ్చేసి రైతులను ఎట్లా మోసం చేసిందో నేను ప్రెస్లో చెప్పిన. రెండో విషయం వచ్చేసి తెలంగాణ పబ్లిక్ కానీ మా కుటుంబాలందరూ కూడా వ్యవసాయం చేసిన కుటుంబాలు ధరణి పోటలు పెట్టి ఎట్లా మోసాలు చేస్తున్నారో, ఈ భూమి పుట్టిందే టీఆర్ఎస్ నాయకుల కోసమని
అడ్డగోలుగా వాళ్ళ తాతల ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తులు కూడా వాళ్ళ పేరు మీద ఎక్కించుకొని ఎట్లా ఇబ్బంది పెడుతుండ్రో దానికి జవాబుదారు ఎవరు లేకుండా కానీ ప్రజలు సమాధానం చెప్పారు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మీరు దేశంలో ఉన్న పరిస్థితులను ఉన్న నేపథ్యంలో మీరు ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు? ప్రజలకు ఏం విజ్ఞప్తి చేయబోతున్నారు? మేము ఏం చెప్తున్నామంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని సెంట్రల్ స్టేట్ కలిసే చేసినాయి కాబట్టి ఈ స్టేట్కు మీరు ఎట్లా ఓటేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలో తెచ్చిండ్రు, దేశానికి కూడా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని తెస్తే మా ఎన్ఆర్ఐ సమస్యలు కూడా తెలుస్తుంది, క్లీన్గా ఉంటుంది. కాబట్టి మీరు దయచేసి అందరూ ఎన్ఆర్ఐ రిక్వెస్ట్ చేసేదంటే ఈసారి కూడా మాకు అవకాశం ఇచ్చండి. రెండు సార్లు అవకాశం ఇచ్చిండ్రు బీజేపీ నరేంద్ర మోడీ గారు వివిధ దేశాలు తిరిగి అనవసరంగా ఇండియన్ పైసలు మొత్తం ఖర్చు పెట్టిండు, వచ్చిందేం లేదు పోయిందేం లేదు. కాబట్టి మీరు ఈసారి కూడా ఏమని ఓటు వేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. అదే మా ఎన్ఆర్ఐలో ఒక రిక్వెస్ట్ అందరికి కూడా. థ్యాంక్ యూ. ఫస్ట్ ఐఓసీ తరఫున బిగ్ టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలండి, ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ మాది కవర్ చేసినందుకు. ఇంకోటి ఏంటంటే 5 నెలల క్రితం రాష్ట్రాన్ని కాపాడడం కోసం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం కాంగ్రెస్ పార్టీని తెచ్చుకున్నాం, రాష్ట్రాన్ని కాపాడుకున్నాం. ఇప్పుడు మనం మన భారతదేశాన్ని కాపాడుకోవాలంటే 13వ తారీఖు నాడు ప్రజలు, మీరు మీ ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళందరూ కలిసి పోయి పోలింగ్ బూత్లకు పోయి చేతి గుర్తు మీద ఓటేసి రాహుల్ గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్ చేయాలి. రాహుల్ గాంధీ గారు ఆల్రెడీ ప్రైమ్ మినిస్టర్ అయినట్టే. కావున తెలంగాణ ప్రజలందరికీ ఒకటే కోరుకుంటున్నాను, 13వ తారీఖు నాడు మీరు పోయి పోలింగ్ బూత్లకు పోయి చేతి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాం. ధన్యవాదాలు. థ్యాంక్స్ సార్. ఏదైనప్పటికీ దేశంలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి, రాజ్యాంగాన్ని మార్చాలన్నటువంటి కుట్ర జరుగుతూ ఉంది. దేశం పేరు చెప్తేనే ఇతర దేశాల్లో చాలా తలదించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆర్థిక నేరాలందరికీ కూడా మోడీ సర్కారు వారికి అందరికీ కూడా ఆశ్రయం ఇస్తున్నటువంటి సందర్భం ఉన్న నేపథ్యంలో జిగ్గుతో తలదంచుకున్నటువంటి పరిస్థితులు తీసుకొస్తున్నటువంటి మోడీని ఈసారి ఇంటికి పంపించాలి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కూడా కాంగ్రెస్ ఎన్ఆర్ఎస్ఐ ఓవర్సీస్ కాంగ్రెస్ సభ్యులు నేతలు అయితే స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ శంకర్తో కలిసి సాదిక్, బిగ్ టీవీ, గాంధీ భవన్, హైదరాబాద్.